దుగ్గిరాల మండలం పెదపాలెం, పెదకొండూరు, గొడవరు గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి బుధవారం కూటమి నాయకులు శంకుస్థాపన నిర్వహించారు. 2,88,00,000 నాబోర్డు నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యులు పుతుంబాక సాయికృష్ణ, విశ్వనాథంపల్లి శివకుమార్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, కురిటాల సురేష్, జముడుగాని భుజంగరావు, సూరగాని రవికిషోర్, ములబంటి ధనుంజయరావు, కుంపటి వెంకటరత్నం, కొండూరు నరసింహ, తోట పిచ్చయ్య, నంబూరు యాకోబు, హరికృష్ణారెడ్డి, కాబోతు దేవదాస్, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు సోమరౌతు హేమంత్, చిలువూరు శేషగిరి, చిలువూరు యేసుపాదం, కేశంనేని వాసుబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పెద్దకొండూరులో పెద్దపాలెం నుంచి గొడవరు దాకా సీసీ రోడ్స్ వేయడం జరుగుతుంది. ఆ గ్రామంలో శంకుస్థాపనకు రావడం మా అందరికీ సంతోషకరంగా ఉంది. గత 40 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి నోచుకోని పరిస్థితిలో ఏదైతే మన నారా లోకేష్ గారు మాట ఇచ్చారో అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తానన్న విధానంలో మన ఈ కార్యక్రమానికి వచ్చాము. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానంటున్నారు, అదేవిధంగా చేస్తున్నారు కూడాను. గత ప్రభుత్వం ఏమి ఒక రోడ్డే లేదు, ఒక ఏ పని చేయని సందర్భంలో ఈ రోజున 2,88,00,000 నిధులు తెచ్చి, నాబార్డు నిధులు తెచ్చి ఇక్కడ గ్రామంలో రోడ్డు అవసరమైన మేర గొడవరు వరకు, పెద్దపాలెం నుంచి గొడవరు వరకు వేస్తున్నారు. కాబట్టి 3 గ్రామాల వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ గ్రామం నుంచి గ్రామం దాటాలంటే అవస్థలు పడుతున్న సందర్భంలో ఆ అవస్థలను చూసి లోకేష్ గారు ముందు ఈ గ్రామాలకి నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారికి ఈ గ్రామ ప్రజల తరపున, అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గ్రామ అభివృద్ధి చేస్తున్నందుకు లోకేష్ గారికి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు పెదకొండూరులో పెదపాలెం టు గొడవరు వరకు ఆర్ఎన్బిడి రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణానికి 2,88,00,000 నిధులతో, నాబార్డు నిధులతో ఈ యొక్క బీటీ రోడ్డుని నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వంలో కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఎక్కడా చేయలేదు. మరి నారా లోకేష్ గారు, మన ప్రీతమ యువ నాయకులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఉండాలి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కూడా పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపడటం జరుగుతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా గమనించాలి, ఈ యొక్క నియోజకవర్గం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నియోజకవర్గం భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది ఆయన సంకల్పం. అందుకని ఈ యొక్క ప్రజలందరూ కూడా మరి నారా లోకేష్ గారి యొక్క వెంట ఉండి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చాలా సంతోషం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం కల్పించినటువంటి మరి స్థానిక నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉంటాను. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెదపాలెం టు గొడవరు, పెదపాలెం అడ్డ రోడ్ నుంచి గొడవరు వరకు ఈరోజు పెదకొండూరు గ్రామంలో సచివాలయం దగ్గర రథసారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఇక్కడ పెదకొండూరు నుంచి, మండలం నుంచి ముఖ్య నాయకులు అందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది.
ఇక్కడ ముఖ్య అతిథులుగా అబద్దయ్య గారు, జానకీదేవి గారు, జయలక్ష్మి గారు, ఇంకా పెద్దలందరూ వచ్చి ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, మోడల్ లైబ్రరీ కానివ్వండి, ఈరోజు మన దుగ్గిరాల మండలంలో ముఖ్యంగా అన్నా క్యాంటీను, అలాగే గ్రామాల్లో బీటీ రోడ్లు కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్లు కానీ దాదాపుగా 90% పూర్తి చేసుకున్నాము. అలాగే పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు రైతులకి అండగా ఉండటం కోసం అని చెప్పి ఎన్నడూ లేని విధంగా దుగ్గిరాల మండలంలో డొంక రోడ్లు నిర్మాణం పూర్తి కావచ్చుంది. ఇలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం పెదకొండూరు గ్రామంలో పెదపాలెం నుంచి గొడవరి వరకు ఉన్నటువంటి ఆర్ఎండ్బి రోడ్ నాబార్డు నిధులతో 2,68,00,000 రూపాయల నిధులతో ఈ రోజున మనం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు మన నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు అనేటువంటి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మనం మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ మధ్యకాలంలో ఆయన కలిసింది ఈ మండలానికి ఒకసారి రండి అని అడిగినప్పుడు నేను అభివృద్ధి అనేది చేసిన తర్వాత మండలంలోకి అడుగు పెడతానన్నా అని ఒక మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన వస్తేనే అభివృద్ధి అనేది మనకి ఈ రోజున మన నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పనులు కానీ, నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ పథకాలు కానీ, వివిధ రకాలైనటువంటి సహాయ కార్యక్రమాలు కానీ ఒక నారా లోకేష్ గారే మనకి ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి ఒక సీఎం లాగా ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని మనం ఈ రోజున హర్షించదగ్గ విషయం. ఎందుకంటే నారా లోకేష్ గారు మనకి ఏదైతే మనకి ఆ రోజున మనకి ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చినారో ఆ వాగ్దానాన్ని ఈ రోజున ప్రతి ఒక్క వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాననే సంకల్పంతో ఈ రోజున మన ముందుకు వచ్చినటువంటి నారా లోకేష్ గారికి ఈ మండలం తరపున, ఈ నియోజకవర్గ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే ఆయన సంక్షేమ కార్యక్రమాలకి మనం అందరం కృతజ్ఞతలు అయ్యండి ఆయన వెంట మనం నడవాలనే మీ అందరికీ సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా దిగ్విజయం చేసినందుకు మన కాంట్రాక్టర్ మన సుబ్బారావు గారికి ఈ సందర్భంగా మంచి నాణ్యతతో కూడినటువంటి రోడ్ని ప్రజలకు ఇవ్వాలని వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన ప్రీతం నాయకులైన ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి సహాయ సహకారంతో పెదపాలెం నుంచి వీర్లపాలెం వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డు నుంచి పెదకొండూరు మీదుగా గొడవరి కృష్ణ కలకత్తా వరకు 4 కిలోమీటర్ల 4.8 కిలోమీటర్లతో 2,88,00,000తో నూతనంగా రోడ్డుని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన శాంక్షన్ కార్యాన్ని ఈ రోజున మన గ్రామంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్యులు గౌరవనీయులైన నన్ను అబద్దయ్య గారు, అలాగే మన టీటీడీ నెంబర్ గారైన తమ్మిశెట్టి జానకీదేవి గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులైన శ్రీమతి కేశవనేని అనిత గారు, అలాగే జనసేన పార్టీ నుంచి మండల పార్టీ అధ్యక్షులైన శ్రీనివాసన్న గారు, వివిధ గ్రామాల నుంచి పార్టీ సీనియర్ కార్యకర్తలు, గ్రామ ప్రెసిడెంట్లు, అట్లాగే వివిధ హోదాల్లో ఉన్న ఎంపీటీసీ మెంబర్లు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గానికి మన ఐటీ శాఖ మంత్రులైన నారా లోకేష్ గారు వచ్చిన కాడి నుంచి ఒక పక్కన అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమాన్ని రెండింటిని సంబ్యాలెన్స్ చేసుకుంటూ గత 20 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ ఎమ్మెల్యే లేకపోవడంతో మన నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏంటో తెలియక ఉన్నాము. కానీ మన శాఖ ఐటీ శాఖ మంత్రులు వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధికి ఇంత విధంగా జరగటం మనకందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి నాయకుడిని మన నియోజకవర్గానికి ఇచ్చినందుకు మన జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ రోజున చాలా శుభ పరిణామం. మన పెద్దపాలెం అడ్రోడ్డు కాడ నుంచి గొడవరి వరకు కూడా బీటీ రోడ్డు 2,88,00,000 మంజూరు చేసి మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో మన మంగళగిరి ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారు కానీ మరి ఆయన ఐటీ శాఖ మంత్రులుగా ఈ అభివృద్ధి చెందుతున్నారు. అసలు అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి మరో పేరుందంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ వైడ్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారి తర్వాతే, దేశంలో ఎవరు కూడా ఆ నాయకుడి తర్వాతే. మరి ఆ నాయకుడికి తనయుడుగా లోకేష్ బాబు గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఎక్కడ చూసిన అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, పేదల అభ్యుదయానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ కంకణం కట్టుకొని రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలపాలనేది ధ్యేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో చూస్తే అన్ని గతుకుల రోడ్లతో వాహన సోదుకులు చాలా ఇబ్బంది పడి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రతి గ్రామం నుంచి ఎక్కడ కూడా సరైన రోడ్డు లేదు. ఈ రోజున వీటినన్నింటినీ కవర్ చేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందంటే మనం అందరం కూడా మళ్ళీ
వాళ్ళని ఆశీర్వదించి వచ్చే తరంలో కూడా మళ్ళీ చంద్రబాబు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నాయకత్వం వహిస్తేనే మనకి రాజధాని కానీ ఇలాంటి రోడ్లు కానీ ఎన్నో మనం నిర్మించుకోగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీకే నా నమస్కారం తెలియజేస్తున్నాను.